రైట్, ఒక్కసారి మాట్లాడదాం. సాగర్ గారు కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్తారు. సాగర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు సభ్యత్వం అనేది మరి అంటే అందరు కోటేశ్వరరావు గారు చెప్తున్నది మరి ఇంతవరకు అయినట్టున్నది సభ్యత్వం అని చెప్తున్నారు, కానీ మరి అది ఏంటనేది అదొకటి. ఆ తర్వాత ఎట్లా చూస్తారు అంటే గతంలో వైసీపీ వ్యవహరించిన తీరు కావచ్చు, కంపేర్ చేయొద్దు అని అనుకున్నా చేయకపోయినప్పటికీ కూడా అంటే కార్యకర్తలను మొత్తం గాలికి వదిలేయడం కావచ్చు, ఇట్లాంటి సంఘటనలు గతంలో జరిగినట్టు కనిపించాయి. ఇప్పటికీ కూడా అదే పరిస్థితులు. సో మీరు మాత్రం ఇవన్నీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి, ఎట్లా చూస్తారు ఇదంతా? సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. అలాగే ఉత్తర భారతంలో ప్రయాగరాజ్లో కుంభమేళా జరుగుతూ ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కుంభమేళా జరిగింది. కోట్లాది మంది అక్కడ స్నానాలు చేస్తుంటే గంగానదిలో ఇక్కడ 1 కోటి మంది సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ గంగానదిలాగా ఉంది. ఆంధ్రదేశంలో నిండు గోదావరిలాగా కృష్ణమ్మలాగా పరవళ్ళు తొక్కుతుంది, తొణికిసలాడుతుంది, కిటకిటలాడుతుంది. 1 కోటి మంది సభ్యులు తెలుగుదేశం పార్టీకి ఇవాళ కొత్త కావచ్చు, కానీ అధికారం లేనప్పుడే 70 లక్షల మంది సభ్యులతో ఉన్నటువంటి తిరుగులేని శక్తి తెలుగుదేశం పార్టీ తెలుగు నేల మీద. ఈ సభ్యత్వం కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో. ఒక బూత్ స్థాయి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి తిరిగి వాళ్ళ సెల్ ఫోన్ ద్వారా పార్టీ కార్యాలయానికి ఓటీపీ ద్వారా అనుసంధానం అయిన తర్వాత 100 రూపాయలు వాళ్ళు చెల్లించిన తర్వాత వాళ్ళ సభ్యత్వం యాక్సెప్ట్ అయ్యి మెసేజ్ వస్తుంది. ఇది సిస్టమ్. ఈ విధంగా 1 కోటి మంది చాలా ట్రాన్స్పరెంట్ గా స్వచ్ఛందంగా తమకు తాముగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, సభ్యత్వం తీసుకున్నారు. దీంట్లో టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకుంది తెలుగుదేశం పార్టీ. టెక్నికల్ గా సభ్యత్వాలు వచ్చి పడ్డాయి తప్ప బోగస్ గా ఏదో ఓటర్ లిస్ట్ దగ్గర జాయిన్ చేసే విధానం అది ఎప్పుడో పాత పద్ధతి. అది సాధ్యం కాదు ఇప్పుడు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. 1 కోటి మంది సభ్యులకు కూడా కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి కానీ ఆ సభ్యుల గురించి కానీ క్యాడర్ గురించి మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. క్యాడర్ యొక్క బలం మీద, పునాదుల మీద నిలదొక్కుని ఆటుపోట్లని ఎదుర్కొని కష్టాలని తనకు అనుకూలంగా మార్చుకుని విజయ సోపానాలుగా మార్చుకుని ఈవేళ 6వసారి గెలిచి అధికారంలో కూటమి ప్రభుత్వంగా ఉంది. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. గతంలో మనం పురాణాల్లో లేదా చరిత్రలో పలానా రాజుగారు కోట శత్రు దుర్భేద్యమైందని చదువుతూ ఉంటాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోట కార్యకర్తల దుర్భేద్యం అయింది. అక్కడ కార్యకర్తలకు ప్రవేశం లేదు. కార్యకర్తకి అక్కడ అసలు ప్రమేయం లేదు. అక్కడ ఒక రకరకాల ఫిల్టర్లు ఉంటాయి, జల్లెళ్ళు ఉంటాయి. ఆ జల్లెళ్ళు ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాడంటే కార్యకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వరకు వెళ్ళగలుగుతాడు. ఆ కార్యకర్త కూడా ఎవరంటే ఒక శాసనసభ్యుడి స్థాయిలో ఉన్నవాడు, లేదా ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాడు. ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా అక్కడికి వెళ్ళడానికి లేదు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా లేదు, మున్సిపల్ చైర్మన్కి లేదు, ఒక ఎంపీటీసీకి లేదు, జడ్పీటీసీకి లేదు, ఎవరికి లేదు, సర్పంచ్కి లేదు. ఆ శాసనసభ్యుడో మంత్రో సజ్జల వరకు వెళ్తే సజ్జలు చెప్పేది విని వెనక్కి తిరిగి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో ఆ కోటలో నుంచి ఒక ఇంట్లో ఇంకో ఇంట్లోకి ఏమన్నా వస్తుంటే కాలినడకని చెట్ల చాటును దాక్కుని చూసేవారట. ఏదో పూర్వం రాజుగారు వెళ్తుంటే పక్క నుండి నక్కి చూసే విధంగా అటువంటి రాజరిక వ్యవస్థని, వ్యక్తిగత ఒక నియంతృత్వ వ్యవస్థని నెలకొల్పుకున్నాడు వైసీపీ పార్టీ పేరుతో జగన్మోహన్ రెడ్డి. అందుకే పట్టుమని ఒక్కసారితోటే అది కుప్పకూలిపోయింది. దానికి తెలుగుదేశానికి నిజంగా పోలిక పెట్టే ఆ సాహసం ఎవరో చేయరు. 42 ఏళ్ల ప్రస్థానం తెలుగుదేశం పార్టీది, పట్టుమని ఒక 10 ఏళ్ల ప్రస్థానం వైసీపీ పార్టీది. ఇక ఎలా పుట్టింది ఆ పార్టీ? అధికారం కోసమే పుట్టింది. తండ్రి చచ్చిపోతే నాకు ముఖ్యమంత్రి పీఠం కావాలని కాంగ్రెస్ పార్టీ దగ్గర డిమాండ్ చేశాడు, మారాన్ చేశాడు, గొడవ చేశాడు, గోల చేశాడు, ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి యాగి చేశాడు. కాదు పొమ్మన్నారు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి శవయాత్ర చేశాడు తండ్రి సానుభూతి మీద. మీరు అన్నారు ఇందాక రిలయన్స్ ఏం చెప్పాడు సార్? ఇవాళ హెలికాప్టర్ కాక్పిట్ వాయిస్ ని నేను ఎక్కడికో స్వీడన్ పంపించి ట్రాన్స్లేట్ చేయించి పట్టుకొచ్చే భాష
అది అందులో మాటలు విని నా తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు అంతు చూస్తారని చెప్పాడు. రిలయన్స్ మాల్స్ మీద దాడులు చేయించాడు, కార్యకర్తలను బలి చేశాడు. ఏదైనా ఒక్కటంటే అతను తండ్రి గురించి చేశాడా? ఏం చేశాడంటే తండ్రి గురించి ఎప్పుడో అన్నగారు పెట్టినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ పేరు మార్చి ఆయనకి అవమానం చేసి అతని పేరు పెట్టాడు. ఇటువంటి పిచ్చి పనులు తప్ప, ఇటువంటి చెత్త పనులు తప్ప ఏది కూడా అతను పార్టీ పెట్టి నేను ప్రజల కోసం వస్తున్నాను, పాదయాత్రగా వస్తున్నాను, ఏదో యాత్రగా వస్తున్నాను అని చెప్పుకొని, తండ్రి పేరు చెప్పుకుని, రాజన్న కొడుకు అని చెప్పుకుని, రాజన్న రాజ్యం అని చెప్పుకుని ఇటువంటి ప్రజలను వంచాడు. ముద్దు మీద ముద్దు పెట్టాడు, నెత్తి మీద చేతులు ఎట్టాడు, చెంపలు గిల్లాడు, బొగ్గలు నిమిరాడు, ఆలింగనం చేసుకున్నాడు, కౌగులించుకున్నాడు, దళితుల మేనమామలని చెప్పాడు. ఆడవాళ్ళు ఉసురు అసలు తగలకూడదు, రాష్ట్రంలో మద్యపానం తీసేస్తానని చెప్పాడు, సంవత్సరాలు బాగు చేస్తానని చెప్పాడు, తాగుబోతులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దానని చెప్పాడు. ఇవన్నీ ఇటువంటి కల్పనలు, అద్భుత కల్పనలు తెలుగుదేశం పార్టీ అధినేత ఎప్పుడు చెప్పడం. తెలుగుదేశం కార్యకర్త అటువంటి చెప్పినా కూడా మేము ఒప్పుకోం. అది రియాలిటీ ఉండాలి. ఈవేళ ఎంతమంది కార్యకర్తల బిడ్డలు ఇవాళ తెలుగుదేశం పార్టీ స్కూల్లో చదువుతున్నారు. అంటే కొద్ది మందిని చూసాం కదా సార్. ఇప్పుడు చంద్రయ్య లాంటి వాళ్ళు పీక మీద కత్తి పెట్టి చంపేస్తున్న సమయంలో కూడా ఇతర పార్టీ అంటే వాళ్ళ అంటే ఆయనకు నచ్చని పార్టీ సంబంధించిన అధినేత పేరు కావచ్చు, ఆ పార్టీని కూడా జై అని చెప్పలేదు సార్. మ్యూట్లోకి వెళ్ళింది కార్యకర్త. పెరంగులు పెట్టి కాల్చినా కూడా తెలుగుదేశమే. ఇది అంటే గర్వంతో చెప్పట్లా, ఇది ఒక్క ఎన్టీఆర్ యొక్క భావజాలాన్ని తాగినటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి మాట ఇది. నేను చాలా గద్గద స్వరంతో, ఆర్ద్రతతో చెప్తున్న మాట ఇది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో కల్తీ లేదు. కల్తీ కార్యకర్త వచ్చినా ఉండడు, పోతాడు. కార్యకర్త ఎప్పుడూ మారలేదు. పార్టీ ఏ సంక్షోభంలో కూడా కార్యకర్త పార్టీ మారలేదు. లీడర్స్ పోయారు, ఎంపీలు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, మంత్రులు పోయారు. నో, కార్యకర్త మాత్రం వెళ్ళబోడు. చరిత్ర రుజువు చేసింది. అడుగు తీసి అడుగు బయట పెడితే కాల్చి చంపారు, చంద్రయ్య లాంటి వాళ్ళని నరికి చంపారు, గుళ్ళు గీకారు, సంకెళ్ళు వేశారు, అర్ధరాత్రి దాడులు చేశారు. సాగర్ గారు, అంటే మురళి గారు కూడా అడిగే ప్రశ్న గతంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అప్పుడు అంటే వైసీపీకి సంబంధించిన లీడర్స్ ను ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకు చేర్చుకుంటున్నారు? జనసేన పార్టీ కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఎందుకు ఆ విధంగా